తెలంగాణ రైతులకి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతుల ఖాతాలలో నిన్న సాయంత్రం నుంచి ఈరోజు 10 గంటల నుంచి మన రాష్ట్రంలో వానాకాల సీజన్‌కి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక నిన్న కొంతమందికి డబ్బులను విడుదల చేయగా ఈరోజు 10 గంటల సమయం నుంచి రైతుల ఖాతాలోకి బ్యాంకులు మెసేజ్‌లు అనేవి రావడం అయితే జరుగుతుందన్నమాట. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ అవుతున్నాయని చాలామందికి మెసేజ్ వచ్చినట్లు, 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మెసేజ్‌లు, ఎస్ఎంఎస్‌లు వచ్చినట్లు మనకి కామెంట్లు అనేది చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా రానున్నటువంటి గంటల్లో మరో 2-3 గంటల్లో ఏ జిల్లాలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ నిధులని పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక వీటితో పాటుగా మరో వారం తిరిగే లోపట 5 ఎకరాల లోపు సాగు చేసినటువంటి రైతులకి కూడా ఈ రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నట్టు అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ప్రభుత్వ ఖాతాల్లో 7,000 కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి. 7,000 కోట్ల రూపాయలు మనకి దాదాపు 9-8 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మొదటిగా ఈ వారం ముగిసేలోగా 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే ముందుగానైతే జమ చేయనున్నారని తెలపడం జరిగింది. మరి ఇక మన రాష్ట్రంలో ఈరోజు ఏ జిల్లాలలో రానున్నటువంటి మరో 2-3 గంటల్లో ఖాతాలలో ఎటువంటి జిల్లాలో ఉన్నటువంటి రైతులకి డబ్బులను పంపిణీ చేయనున్నారో ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. ఇంకా ఎవరికైనా ఇప్పటివరకు డబ్బులు అనేది జమ కాని వారి పరిస్థితి ఏంటి, వారు ఏం చేస్తే అందరికంటే ముందుగా మీ ఖాతాలోకి డబ్బులు జమ కావడానికి అవకాశాలు ఉంటాయో మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే సో ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు అందరికీ కూడా వానాకాల సీజన్కి సంబంధించినటువంటి పంట పెట్టుబడుల సాయం కింద 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి 40 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపు 2,282 కోట్ల రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేస్తున్నారన్నమాట. ఇక నిన్నటి వరకు కొన్ని జిల్లా రైతుల ఖాతాలలో జమ చేసిన ప్రభుత్వం మనకి రాష్ట్రంలో ఈరోజు 10 గంటల నుంచి మహబూబ్నగర్, కరీంనగర్, సిరిసిల్ల, మంచిర్యాల, ఆదిలాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి వంటి ప్రాంతాలలో జిల్లాలలో డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు ఈరోజు. ఇంకా మిగిలినటువంటి మరో 13-20 జిల్లాలలో ఈరోజు అయితే డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఈ రాబోతున్నటువంటి ఈ వారం అయిపోయేలోగా 2 ఎకరాల వరకు జమ చేసిన తర్వాత మిగిలినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో 5 ఎకరాల లోపు సాగు చేస్తున్నటువంటి పంట పండిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఈ వారం తర్వాతనైతే ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని తెలపడం జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్రంలో రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ఏదైతే ఈ జూలై 10వ తారీఖు లోపల మీరైతే ఖచ్చితంగా ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకొని అయితే ఉండాలి. ఎవరైతే మీరు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు కనుక అయి ఉంటే సో వీటితో పాటుగా రాష్ట్రంలో రైతులకి కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. రైతులకి డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి అప్డేట్ చేసుకుంటేనే వారికి డబ్బులు ఖాతాలలో జమ చేస్తామని వెల్లడించడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ మీరు తప్పకుండా చేయించుకొని ఉంటేనే మీ ఖాతాలో ఇక్కడ డబ్బులు అనేది జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని మీరు ఇక్కడ గమనించగలరని తెలపడం అయితే జరిగింది. ఇక ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.